హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ అండి. అవే మినప సున్నుండలు. ఈ మినప సున్నుండలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. మనకి చూస్తుండగానే నోట్లో నోరు ఊరుతుంది కదా, చాలా టేస్టీగా వస్తుందండి. ఈ నేతి సున్నుండలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు వాటి తయారీ చూద్దాం. ఓకే అండి. ఈ మినప సున్నుండల కోసం నేను ఒక హాఫ్ కిలో మినపప్పు తీసుకున్నాను. చాయ్ మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ ఉంటాయి ఇవి. వీటిని ఇప్పుడు మనం స్టవ్ మీద వేయించుకుందాం. దోరగా వేయించుకోవాలండి ఈ మినపప్పుని. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి వీటిని వేయించుకుందాం. ఓకే అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం మినపప్పు యాడ్ చేద్దాం. మనం సిమ్లో పెట్టే వీటిని వేయించుకోవాలండి మినపప్పుని. ఇలా సిమ్లో పెట్టే వేయించుకుందాం మినపప్పు అంతటిని. ఓకే అండి. ఇందులోని చూసారు కదా, కొంచెం ఒక టేబుల్ స్పూను బియ్యం యాడ్ చేయండి. ఎందుకంటే తినేటప్పుడు ఈ సున్నుండలు అనేవి నోటికి అంటుకోకుండా ఉంటాయండి. అందుకోసమనే కొంచెం వేసుకోండి బియ్యము. మన ఛానల్లోని నేను పెట్టే ఫస్ట్ స్వీట్ అండి ఇది. చాలా రోజులు బట్టి మా పిల్లలు సున్నుండలు అడుగుతున్నారు, కానీ నాకు చేయడం కుదరలేదు. ఈరోజు కుదిరింది సున్నుండలు. చూసారు కదా, ఇంకా ఇలా వేగాలండి. ఇంకా కొంచెం టైం పడుతుంది. మరో 5 మినిట్స్ ఇలా వేయించుకుందాం. ఇవి వేగినాక చాలా మంచి వాసన, స్మెల్ బాగుంటుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేగితే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలానే వేయించుకుందాం ఒక 5 మినిట్స్. వీటిని చాలా ఓపికగా అలా దగ్గరుండి వేయించుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పని చేసుకుంటే ఇవి మాడిపోతాయి. సో దగ్గరుండి ఇలానే వేయించుకోండి సిమ్లో పెట్టి. చూసారు కదండి, పప్పు బాగా వేగింది. చూసారు కదండి, చాలా బాగా వేగింది. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి. 5 మినిట్స్ తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి దీన్ని నేను మిక్సీలో వేయించుకుంటాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మిల్లు పట్టుకోండి, ఈజీ అయిపోతుంది. లేదు అంటే మీరు మిక్సీ పట్టు కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీలో వేసుకుందాం. ఓకే అండి. మిక్సీలో వేసుకున్నాం కదా, దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే అండి. మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే అండి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, చూసారు కదండి, నేను ఒక 1/2 కిలో నెయ్యి తీసుకుంటున్నాను. మనం ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాం కదా, ఈ హాఫ్ కేజీ మినపప్పుకి ఒక 1/2 కిలో నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని మనం వేడి చేసుకొని అందులో వేసుకుందాం. ఓకే అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇప్పుడు అందులోనే నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేను 1/2 కిలో నెయ్యి తీసుకున్నాను కదా, ఇప్పుడు వెచ్చబెట్టుకుంటున్నాను. ఓకే, చూసారు కదండి, నెయ్యి వేడి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా ఆడపెట్టుకున్న ఈ మినప్పిండి అంతా ఇందులో యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇదే ఈ మిక్సీ బౌల్లోనే మనం షుగరు ఆడుకుందాం అండి. నేను ఇందులోని ఒక సగం తీసుకుంటాను. ఎందుకంటే మనం ఇందాక దీంతో పాటు తీసుకున్నాం కదా మినపప్పు, హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి నేను ఇందులో 3వ వంతు తీసుకుంటానండి. ఓకేనా, షుగర్ 3వ వంతు తీసుకుంటాను నేను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే దీని నిండా తీసుకోండి. మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి 3వ వంతు తీసుకుంటాను నేను. ఓకే, చూసారు కదండి, షుగర్ నేను ఇందులోని 3వ వంతు తీసుకున్నానండి షుగర్ని నేను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని అందులోని వేసుకుంటాను. ఓకే అండి. మనం షుగర్ను మిక్సీ పట్టుకున్నాం కదా, చూసారు కదండి, షుగర్ కూడా మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మినప్పిండిలో కలిపేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఇందులోని మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ మొత్తం యాడ్ చేసాం కదండి, ఒకసారి దీని అంతటిని కూడా ఇలాగ మిక్స్ చేసుకుందాం. రెండింటిని, షుగర్ని ఇంకా మినప్పిండిని ఇలాగ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మనం నెయ్యి యాడ్ చేద్దాం.
నెయ్యి ఒక్కసారి వేసేయకుండా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ యాడ్ చేద్దాం. మరి కొంచెం యాడ్ చేద్దాం నెయ్యిని. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్పూన్ పక్కన పెట్టేసి మనం చేత్తో కలుపుకుందాం అండి. వేడి చల్లారింది నెయ్యి, సో ఇప్పుడు ఇలాగా చేత్తో కలిపేసుకుందాం. ఓకే అండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. చూసారు కదా, ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకుందాం అండి. చూసారు కదా నెయ్యి ఏ విధంగా కలుపుకోవాలండి, ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. మరీ నెయ్యి ఎక్కువ వేసేసుకుంటే జారిపోతుందండి, ఉండ కూడా రాదు మనకి. సో ఇలాగా నెయ్యి కలుపుకునేటప్పుడే మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి. చూసారు కదా ఇలా రావాలండి ఉండ. ఓకే అండి, సున్నుండలు రెడీ అయిపోయినాయండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం సున్నుండలు తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.